హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మార్నింగ్ అయితే చతుర్దశి ఉందండి. కొంచెం నిలారం పౌర్ణమికి ఉండి పౌర్ణమి పూజ చేసుకోవాలి అనుకుంటే సాయంత్రం పౌర్ణమి అయితే కార్తీక పౌర్ణమి అయితే స్టార్ట్ అవుతుంది కదండి. ఆ వ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను. కార్తీక పౌర్ణమికి మేము మా ఊర్లో ఎలా చేసుకుంటాము, మా ఇంట్లో ఎలా చేసుకుంటాము అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అలాగే కార్తీక పౌర్ణమి అనగానే 365 ఒత్తులతో దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు. దానికోసం ఇంక ఇంట్లో అయితే దీపం వెలిగించుకుందామని ఇంకా పూజ గదికి అయితే వచ్చేసాను. ఇంకా పూజ గదిలో ఇలా నేనైతే పూజ అయితే కానిచ్చేసుకున్నానండి. ఇంట్లో దేవుడి గదిలో ఇలా దీపారాధన అది చేసుకున్నాను. అలాగే మనం ప్రతి సంవత్సరంలోనూ ఒక్కరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం పొడుగుని దీపాలు వెలిగించినంత పుణ్యం అని అనుకుంటాం. ఏ రోజైనా మనం ఇంట్లో దీపం వెలిగించకపోయినా స్కిప్ చేసినా ఆ దోషం ఇప్పుడు వెలిగిస్తే ఉండదు అంటుంటారు కదా. దానికోసమే ఇంకా కన్నికా పరమేశ్వరి కోవిలకి అయితే వచ్చామండి. ఇదే కన్నికా పరమేశ్వరి కోవిల. ఇంతకు ముందు కూడా మీకు షేర్ చేశాను. ఇది మా ఊరికి సెంటర్లో ఉంటుంది. అలాగే ఇక్కడ జ్వాలా తోరణం కూడా ఇవాళ జరుగుతుంది అని అంటారండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు ఈ తారీఖులోనే అంటే కార్తీక పౌర్ణమి ఎప్పుడో అప్పుడే ఇక్కడ జ్వాలా తోరణం కూడా వెలిగిస్తూ ఉంటారు. అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాగే వెలిగిస్తారు కదండి. మరి మీ ప్రాంతాల్లో వెలిగిస్తారా అన్నది, చేసుకుంటారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంక ఇక్కడ చూసారు కదా పల్లకి అది ఉంది. ఇంకా ఆ పల్లకి అయితే మన పెరుమాళ్ళు ఊరేగింపు కోసం అంటే తిరువీధి కోసం సిద్ధమవుతుందండి. మనం ఎలాగ ప్రదక్షిణలో అంటామో అలాగే పెరుమాళ్ళకి తిరువీధి అంటే మన ఈ వీధుల్లోనూ మన కోవిల్ ప్రాంగణంలోనూ 3 సార్లు అయితే తిరుగుతారు. ఇదే వెండి పల్లకి. ఇందులోనే శివుణ్ణి పెడుతూ ఉంటారు. ఈశ్వరుణ్ణి పెట్టి పెరుమాళ్ళకి పూజ చేసి అప్పుడు తిరువీధి అది జరుపుకుంటూ జ్వాలా తోరణానికి అయితే ఇంకా సిద్ధమవుతున్నారు. మేమైతే ఇంకా అన్నిటి దగ్గర 3 సన్నిధులు అయితే ఉంటుందండి. 3 సన్నిధులు దర్శించుకుని ఇక్కడ చూసారు కదా కన్నికా పరమేశ్వరి అమ్మవారి దగ్గర అయితే కూర్చున్నాను. ఇంకా జ్వాలా తోరణం కోసం అన్ని సిద్ధం చేస్తున్నప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఒక నిమిషం మనం కోవిల్కి వచ్చాక కూర్చుంటాం కదా. ఇంకా నాకు టైం ఉండడంతో ఇక్కడే కొంచెంసేపు కూర్చుని ఇవన్నీ కూడా ఇంకా దర్శనాలు అవి చేసుకుని తీర్థప్రసాదాలు అవి తీసుకుని ఇంక ఇక్కడైతే సిద్ధం అవుతున్నారండి. స్వామివారిలో అందరూ కూడాను ఇక్కడ పూజ కోసం అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. నేను చెప్పాను కదండి 3 సన్నిధుల్లో కూడాను అమ్మవారిని శివుణ్ణి ఈశ్వరుని అలాగే కృష్ణుడిని కూడా రుక్మిణి సమేత కృష్ణుడిని ఇక్కడికి వస్తే మనం దర్శించుకోవచ్చండి. ఇదే జ్వాలా తోరణం. ఈ తోరణానికి జ్వాలా తోరణం అంటే నిప్పది వెలిగిస్తూ ఆ నిప్పు కింద అందరూ కూడాను వెళ్తూ ఉంటారు కదా. ఇక్కడైతే దీపాలు అవి వెలిగించుకోవడానికి ఇంకా బయటే సిద్ధం చేస్తారు. ఇంకా కోవిల్లో ఒక్కటి వెలిగించుకోవడానికి లేదండి. ఈ మధ్యనే కోవిల్ అంతా కూడా బాగా చేశారండి. గ్రానైట్తోనూ మళ్ళీ లైటింగ్స్తోనూ ఫుల్ ఎయిర్ కండిషన్. ఇప్పుడు చూసారు కదా ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నారు. అందరూ కూడాను సిద్ధం చేసుకుంటున్నారు. అమ్మవారికి కొంచెం పూజ చేసి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి ముందు అయితే పూజ అది కానిచ్చుకొని తర్వాత ఈశ్వరుడు పూజ అది చేస్తారంటండి. అంటే పల్లకీలో ఈశ్వరుడు అన్నాను కదా, దానికి పూజకి అది ఇంకా సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పుడు. ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అందరూ కూడా ఇళ్లల్లో పూజలు అవి పౌర్ణమి పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు కదండి. అలా కూడా జరుపుకుంటారు. కోవిల్కి వచ్చి ఇలా దర్శనాలు అవి కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ మా ఊర్లో అయితే జ్వాలా తోరణం ఇలా విశేషంగా చేసుకుంటారండి. ఇప్పుడు ఇంకా చూసారు కదా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అయ్యా లోపల తీసుకొని అందరూ అక్షర సంస్కారం చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర హర మశాల్ అన్నపురం శరణం ధర్మశరణం ఆత్మల సర్వజనానం భూత అనుగుణ సమేత భాస్కర స్వామి గారి
అమ్మాయి కూర్చొని చేయండి శుభ్రంగా చక్కగా ప్రోక్షణ చేసి చుట్టూ చుట్టూ నైవేద్యం పెట్టండి. ఓం ప్రాణయ స్వాహ అందరూ చూడండి ఇలా ఇచ్చారు. ఓం ప్రాణయ స్వాహ ఓం ప్రాణయ స్వాహ ఓం ప్రాణయ స్వాహ ఓం ప్రాణయ స్వాహ. ఇంకా తిరువీధి కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు చెప్పాను కదా, తిరువీధి 3 సార్లు కోవిల్ చుట్టూ తిరుగుతారు, అంటే సన్నిధుల చుట్టూ తిరుగుతున్నారండి. ఇలా తిరువీధి అయితే ఇలా మొత్తం ఇంకా పూజ అది కానిచ్చుకొని అందరూ కూడా పల్లకీని మోస్తూ పల్లకీని ముట్టుకోవాలని అందరూ కూడా తహతలాడుతూ మొత్తం కూడాను జనం అంతా అక్కడ గుమ్మగూడారండి. కొంచెం ఎక్కువ రష్ అని అనిపించింది, ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒక్కసారి ఇలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు కదా, దానికోసం పెరుమాళ్ళని అందరినీ దర్శించుకోవాలని ఆతృతతో అందరూ ఒకేసారి ఇలాగా చేసుకుంటూ అలా పళ్ళకిని మోస్తూ ఇలా ఇంకా చూసుకుంటూ వస్తున్నామండి. ఈ 3 సన్నిధుల్లోనూ ముగ్గురు ఉండడంతో మనకి శివకేశవుల్ని ఇద్దరిని దర్శించుకునే అనుభూతి ఈ కోవిల్లోనే కలుగుతుందని నేను చెప్తూ ఉంటాను కదా. అంటే ఈశ్వరుని, మన కృష్ణుడిని, జగన్నాథుడిని కూడా ఇక్కడే దర్శించుకోవచ్చు. మానసాదేవి కథల్లో ఈశ్వరుని ఓం నమ శివాయ అంటే కృష్ణుడు ప్రత్యక్షం అయ్యారని మనం ఆలకిస్తూ ఉంటాం కదండి. అంటే ఈశ్వరుని ఓం నమ శివాయ అన్న శివుడు పలుకుతారు, విష్ణువు పలుకుతారు, బ్రహ్మాది దేవతలందరూ పలుకుతారని చెప్పడానికేనండి ఇది నిదర్శనం. ఈ పక్కపక్కన ఉండడానికి కూడా శివకేశవులు ఇద్దరు ఒకటి చాటి అని చెప్పడానికేనండి ఇదన్నీను. పెరుమాళ్ళ సన్నిధులన్నీ పక్కనే ఈశ్వరుడు ఉండడం అలా పూర్వం నుంచి కూడా ఉంది. ఇగో ఇక్కడంటే మళ్ళీ మొత్తం ఇంకా ఒక రౌండ్ అయితే అయిపోయిందండి. కోవిల్ చుట్టూరు అంటే కోవిల సన్నిధుల చుట్టూ ప్రదక్షిణ, తిరువీధి అన్నీ అయిపోతున్నాయి, కానిచ్చేసుకుంటున్నారు. చెప్తున్నాను కదండి, పల్లకి ముట్టుకోవడానికి ఒక్కొక్కళ్ళు కూడాను పోటీ పడుతూ అందరూ కూడాను స్వామివారిని సేవతో అందరూ కూడా తరించారనే చెప్పుకోవాలి. ఇంకా మేమైతే ఇలా రెండోసారి ఇలా దర్శించుకొని ఇంకా మళ్ళీ కూడా ఇలా దర్శించుకోవడానికి ఇలాగ వెళ్తున్నారండి. మళ్ళీ అంటే దర్శించుకోవడానికి కొంతమంది సగంలో వచ్చిన వాళ్ళు ఉంటారు, ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు. పల్లకి మోయడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారండి, అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం. ఇంకా మళ్ళీ కూడా ఇలా సన్నిధి చుట్టూ తిరుగుతూ ఇలా వచ్చారండి. ఇప్పుడు కార్తీక మాసం అనగానే మనకి ఇద్దరికి అంటే శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన నెల అంటూ ఉంటారు. ఇద్దరి యొక్క అనుగ్రహం పొందాలంటే ఈ నెలలో చేసే వ్రతాలు కానీ, పూజలు కానీ, దీపాలు కానీ వెలిగించడం కానీ ఏదైనా సరే మనం చేస్తే మన ముక్తిని, మనకున్న కర్మ తొలగిపోయి మనం చాలా చక్కగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటామని చెప్తారండి. అది మన నమ్మకం కూడాను, పూర్వం నుంచి వస్తున్న ఆచారం కూడాను. ఈసారి ఏమోనండి క్లైమేట్ కూడా పెద్ద చేంజ్ అని నాకు అనిపించలేదు. ఇంకా బాగా విపరీతమైన చలి అయితే ఏమీ లేదు. అలాగే కార్తీక మాసం అనగానే కోవిళ్ళే కాదు, మనకి వనభోజనాలు కూడా అంటారు కదండి, పిక్నిక్లకు అవి వెళ్తూ ఉంటారు. అలా కూడా ఈ నెల విశేషంగా ఉసిరి చెట్టు కింద తింటే మంచిది అంటూ ఉంటారు. ఇలా ఒకటే కాదండి, ఇలా దర్శనాలే కాదు, దైవ దర్శనాలే కాదు, మనకి ఎంటర్టైన్మెంట్ కూడా కార్తీక మాసంలోనే ఉంటుంది అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అంత మనం తొందరగా టైర్డ్ అయిపోవని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా జ్వాలా తోరణం కోసం అందరూ కూడా ఇంకా లోపలైతే తిరువీధి అయిపోయింది కదండి, బయట ఇంకా తిరువీధి అయి మొదలు పెట్టడానికి ఇంకా బయటకైతే వస్తున్నారండి అందరూ కూడాను. జ్వాలా తోరణం అనగానే మనకి తెలుసు కదా, అంతా తోరణంలా కట్టి
మనకి నిప్పది వెలిగిస్తూ ఉంటారు. మనం అది ఆ నిప్పు రవ్వల దగ్గర నుంచి మీద నుంచి వెళ్ళినా సరే ఆ నిప్పు రవ్వలో ఉన్న బూడిదైనా సరే విభూదైనా సరే మనం పెట్టుకుంటే మంచిది అంటూ ఉంటారు. మనకున్న కర్మ తొలగిపోతుంది, మనం తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే తొలగిపోతుంది అంటారు కదండి. దానికోసం ఇంక ఇలా ఏర్పాటైతే ఇక్కడ చేశారండి. అందరూ కూడాను వచ్చి దర్శించుకుంటున్నారు. ఇప్పుడు చూసారు కదా, ఇంకా బయట అయితే తిరువీధి మొదలు పెట్టడానికి ఇంకా సిద్ధమైపోయారండి. లోపల 3 సార్లు ప్రదక్షిణ అయితే అయిపోయింది పెరుమాళ్ళకి అందరికీ కూడాను. ఇక్కడ బయటకైతే వచ్చాము. ఈ బయట చూసారు కదా, ఇదంతా ఇలా చేసి ఇక్కడ పెట్టారు. ఆల్రెడీ అంతా కూడా సిద్ధంగా ఉంచేశారండి. కాగడతో వెలిగిస్తారు కదండి, కాగడతోనే 3 సార్లు కూడా ప్రదక్షిణలు చేస్తారు కోవిల్ చుట్టూరును. దానికోసం ఇంకా పల్లకి అయితే బయట తీసుకొచ్చారు. బయటే మనకి ట్రాఫిక్ అయినా సరే ఇంకోటైనా సరేనండి, ఈ రోజు అంటే చేసేది కాదు కదా, ఎప్పుడో ఒక్కసారి, అది సంవత్సరానికి ఒక్కసారి ఇలా చేయడం ఇక్కడ ఎప్పటి నుంచో వస్తున్నది. ట్రాఫిక్ కూడా లెక్క చేయకుండా ఇక్కడ చాలా బిజీగా ఏరియా ఉంటుంది కదండి, అయినా సరే దీనికోసం కేటాయించిన ప్లేస్లోనే దీనికి ఎప్పుడూ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడే జగన్నాథ స్వామి రథం అది పెడుతూ ఉంటారు. ఇది మా ఊరికి సెంటర్ అని చెప్పుకోవచ్చు. కన్యకా పరమేశ్వరి కోవిలు ప్రసిద్ధి చెందిందండి, చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ మధ్యన కోవిలు కూడా ఇంకా బాగు చేయడంతో ఇంకా బాగుందని అనిపిస్తుంది. ఇప్పుడు మాకు దగ్గరలో ఈ శివకేశవులు ఇద్దరిని మేము ఒకే దగ్గర చాలా చక్కగా ఒకే దగ్గర దర్శించుకోవడానికి మాకు అనువుగా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. మాకు పైడితల్లి అమ్మవారు ఎలాగో అలాగే మళ్ళీ ఈ కన్యకా పరమేశ్వర అమ్మవారు కూడా అనుకుంటూ ఉంటాము. అలాగే మనకి కులదేవత అనుకుంటాం కదండి, తెలియకపోయినా సరే కన్యకా పరమేశ్వర అమ్మవారిని కులదేవత కింద భావిస్తూ కొంతమంది ఉంటారు. కొంతమందికి మన కులదేవత ఎవరు అని తెలియదు, వాళ్ళ కోసం మనం అనుకుంటూ ఉంటాం కదండి, మనం ఎవరని వెతుకులాడుతూ ఉంటాము. అలాగే మనం మనసులో స్మరించుకొని మన కులదేవత ఎవరు అని మనం మా కులదేవతాయ నమో నమః అని కొంతమంది తలుచుకుంటూ కన్యకా పరమేశ్వర అమ్మవారిని కూడా కులదేవత కింద భావిస్తూ పూజిస్తూ ఉంటారండి. ఎక్కువ మంది అయితే దానికోసమే ఇక్కడ వస్తూ ఉంటారు. అమావాస్యకి పౌర్ణాలకి చాలా విశేషంగా కులదేవతని దండం పెట్టుకుంటే మంచిది అంటుంటారు. అందులోని ఇవాళ కార్తీక పౌర్ణమి. ఇప్పుడు ఇంకా ఒక్కసారి తిరువీధి అయితే ఫస్ట్ అయితే రౌండ్ అయితే అయిపోయిందండి. ఈ 3 సార్లు చెప్పాను కదా, తిరువీధి అయ్యాక జ్వాలాతోరణం వెలిగిస్తారు అన్నాను. అలాగే ఇప్పుడు ఇంకా మొత్తం కూడాను జనం అంతా కూడాను పల్లకి చుట్టూ ప్రదక్షిణలు చేయడం, తర్వాత కోవిల్ చుట్టూ ఇలా తిరువీధి కానిచ్చుకోవడం ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా జనం మాత్రం అండి విపరీతంగా ఉన్నారు. నేను ఆ చుట్టూ తిరువీధిలాగా వెళ్దామని అనుకున్నా సరే మళ్ళీ వచ్చేసరికి ఎవరి ప్లేస్ వాళ్ళకు ఉండట్లేదు. తర్వాత మనం మళ్ళీ ఆ జనంలో సేవ ఎక్కడ మిస్ అయిపోతామో అన్న ఒక ఆతృత అన్నీ కదండి, ఒకే దగ్గర నిలబడితేనే పల్లకి వచ్చినప్పుడైనా అట్లీస్ట్ ఆ టైంకైనా దర్శించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంక ఇక్కడే నిలబడ్డాము, కోవిల్ దగ్గరే నిలబడ్డామండి. ఒక ప్లేస్ అయితే ఉంది, అక్కడ ఎవ్వరూ లేరు. హాయిగా కొంచెం మనం దర్శించుకోవడానికైనా సరే, ఇలా మనం చూసి మనం ఆనందించడానికైనా సరే కొంచెం వీలుగా ఉంటుంది. ఏదైనా సరే మనం జనంలోకి వెళ్ళిపోదామని అన్నా సరే మనకి దర్శనం అది మనకి జరగడం అది కూడా ఇలాంటి టైంలో మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనకి దర్శనానికి మనకి వీలుగా ఎంతవరకు వీలైతే అంతవరకే దర్శించుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఇంకైతే 3 సార్లు అయితే తిరువీధి అయిపోయింది. ఇంకా వచ్చేసారు అందరూ కూడా. ఇంకా జ్వాలా తోరణం కోసం అది సిద్ధం చేసుకుని కాగడ అది పట్టుకొని ఇలా నించున్నారండి. ఇంకా చూసారు కదా, ఇంక వెలిగించేస్తున్నారు. ఈ కాగడాతో మొత్తం అక్కడున్న ఇది ఏం ఆకులో ఏమోనండి, అలా ఆకుల్లాగా దీనిలాగా తీగల్లాగా కట్టారు. ఇంకా అదైతే వెలిగించేస్తున్నారు ఇప్పుడు. మామూలుగా మనం దీపావళికి అలాగెలా మనం మతాబా సామాన్లు ఎలా కాలుస్తామో అలా మతాబా సామాన్లు కూడా ఇంక ఇలాగే ఇక్కడే పెట్టి కాల్చారండి. అది కూడా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే మన సంతోషాన్ని మన ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఇలాంటి కొన్నివి మనకి ఇలా ఉపయోగపడుతూ ఉంటాయని అనిపించింది. ఎందుకంటే మనం అమ్మవారిని దర్శించుకుని ఇలా జ్వాలాతోరణం అది దర్శించుకుంటే సంవత్సరానికి ఒక్కరోజు పౌర్ణమి రోజు ఇలా దర్శించుకోవడం వలన చాలా పుణ్యం అంటూ ఉంటారు. అలాగే మనకి ఏ బాధలు ఉండవు. తెలిసి తెలియక చేసిన పొరపాట్లైనా సరేనండి, మనకి తప్పులైనా సరే తొలగిపోతాయి అని అంటూ ఉంటారు. మనకున్న కర్మ తొలగిపోయి చూసారు కదా, జ్వాలాతోరణం కింద ఎలా అయితే మనకు ఒక పరదా కప్పుకొని మొత్తం దాని కింద నుంచి అందరూ ఊరేగింపుగా మళ్ళీ ఇది ఒక 3 సార్లు అయితే చేశారండి. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ టైం అయితే ఇప్పుడు వస్తున్నారు.
ఆ నిప్పు రవ్వ పడినా సరే, ఆ బూడిద పడినా సరే మనం ధరిస్తే మంచిది అంటారు. అలాగే మనం దాని కింద నుంచి వెళ్తే మరీ మంచిది అంటారు. ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలంటే మనం పాపం మాట మన పుణ్యం మాట ఎటు ఉంచినా సరే ఆ నిప్పు రవ్వలు ఎవరి మీద ఎగిరినా, ఏ చీర మీద పడినా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఫంక్షన్స్ ఫెస్టివల్స్ చేసేస్తున్నాము అంటే కాదండి, దాని వెనకాతల ఎంతో కృషి ఉంటుంది. అలాగే జాగ్రత్త కూడా పాటించాలి. అప్పుడే ఆ కార్యక్రమం సక్సెస్ అవుద్ది అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, మొత్తం కూడా ఇది నిప్పుతోనే పనండి. వచ్చామా వెళ్ళామా అన్నట్టు కొన్ని ఉంటాయి. అందులోని ఈ కార్తీక మాసంలో అయితే కోవిల్లో దీపాలు పెట్టడం అయినా సరే, అలంకరణల దీపాలైనా సరే, ఇలా జ్వాలా తోరణాలప్పుడు ఇలా వెళ్ళడమైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. చాలా సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలి ఇలాంటి ప్లేసుల్లోనే అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ చూడని రకం కొంతమంది నిప్పుల్లో వెళ్తూ నడుస్తూ ఉంటారు. అది కూడా భక్తి విపరీతంగా భక్తిలో మునిగిపోయిన వాళ్ళు, లేకపోతే అంత భక్తి చూపిస్తేనే కానీ మనకి పెరుమాళ్ళు అలా కరుణించరు అన్న నమ్మకము కానండి. అలాంటివి చూస్తే చాలా భయం వేస్తూ ఉంటుంది. కానీ ఇది కూడా నాకు అలాగే అనిపించిందండి. నిప్పుల మీద నడవటం కాదు, నిప్పుల పైన మనం నడిచినట్టుంది. అంటే మన పైన నిప్పు నడిచినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చూసారు కదా, పరదాలు అవి వేసుకుని ఆ పల్లకితోనే ఈ సేవ అది చేస్తున్నారు. కింద నుంచి రావడం, మళ్ళీ ఇటు రావడం, అటు రావడం. ఫైర్ అంటే చాలా ఇది కదండి. నిప్పు అన్నా సరే మనకి భయమే అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి చోట్ల. ఎందుకంటే జనంలో ఉన్నప్పుడు ఏది ఎటు వస్తుందో మనకి తెలియదు. అలా భగవంతుడు కాపాడాలి మనల్ని అని అనుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ మొదలవుతూ ఉంటాయి. మనం కూడా అలాగే భగవంతుడి మీద భారం వేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటాము. కాకపోతే ఇలాంటివి చూసినప్పుడు కొంచెం అనిపిస్తూ ఉంటుందండి, ఇలాంటివి ఎవరు సృష్టించారు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా, మొత్తం పైన ఉన్నది అన్నీ కూడాను ఒకేసారి అలా అంటుకోవడం, మళ్ళీ అవి అంతా ఒకేసారి కాలిపోవడం అన్నీ కూడాను ఒక్క క్షణంలో మొత్తం అయిపోయింది, మొత్తం జరిగిపోయిందని అని అనిపించింది. మరి మీ ప్రాంతంలో కూడా ఇలాగే జ్వాలా తోరణాలు మీ ఊర్లో ఏ కోవిల్లో కండక్ట్ చేస్తారు అన్నది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కానీ మా ఊర్లో కనికా పరమేశ్వర అమ్మవారి కోవిల్లో మాత్రం ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయడం ఆనవాయి. అలాగే అందరూ పాల్గొని అందరూ కూడాను దాన్ని అనుభూతి చెందుతూ ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా నడుస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో అమ్మవారిని, అయ్యవారిని, శివకేశవుల్ని దర్శించుకుంటూ చాలా అనుభూతిని పొందుతున్నారని నాకు అనిపిస్తుందండి. మరి మీకేమనిపించింది అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి. కోవిల్లో ఎక్కడ పడితే అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. మనం అది కూడా చూసుకోవాలండి. మనం నిలబడ్డ ప్లేస్లో ఏదైనా ఎవరైనా దీపం పెట్టారా, లేకపోతే మామూలుగా ఉందా అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్లేసుల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు కదా. ఇంకా సేవ అయితే అయిపోయిందండి. లోపలికైతే పెరుమాళ్ళని పల్లకితో తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా జ్వాలా తోరణం అయితే ఇలా వెలుగుతుందండి. ఈ ఎలిగిన నిప్పు రవ్వలు ఇవి అన్నీ కూడాను అలాగా బూడిదవి ఉంటాయి కదా, కొంచెం ఆకులు కొంచెం స్మాష్ అయినాయి, అవి కూడా మనకి ఇస్తున్నారు ధరించడానికి. ఇంకా కాగడా పట్టుకుని అయితే లోపలికి వచ్చేస్తున్నారండి. సేవ అయితే అయిపోయింది. చూసారు కదా, జ్వాలా తోరణం మా ఊర్లో అయితే ఇలా జరిగిందండి. ఇంకా మేమైతే అక్కడ ఉన్న ఏది కొంచెం రాలిందండి, ఆ నిప్పు రవ్వ రాలింది, ఇంకా తీసుకొని వచ్చేసాను ఇంటికి. చూసారు కదండి, ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. ప్రసాదం అయితే పట్టుకుని వచ్చేసాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.